ఈ కుమ్ములాట అనేది మనం గతంలో చాలా చూసాం. సో ఎప్పుడైతే ఎలక్షన్ వచ్చాయో ఆ ఎలక్షన్ ముందు సామరస్యంగా నాయకులందరూ కూడా కలుపుకోలుగా ఉండి అధికారాన్ని వాళ్ళు చేజిక్కించుకున్నారు. అయితే అధికారం చేజిక్కిన తర్వాత మరొకసారి కాంగ్రెస్లో, తెలంగాణ కాంగ్రెస్లో అంటే అందరు కాకపోయినా కూడా అక్కడక్కడ ఈ కుమ్ములాటలు, ఈ అంతర్గత కలహాలు అనేది బయటకు వస్తూ ఉన్నాయి. గతంలో మనం చాలామంది నాయకులను చూసినాం కూడా, బహిరంగంగా వాళ్ళు ఇతర నాయకుల మీద, వారి పార్టీ నాయకులపైనే బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇది పక్కన పెడితే, అంటే ఇన్ని రోజులు జరిగింది, అంత పెద్ద చర్చకు ఏం రాలేదు. కానీ ఏదైతే ఇటీవల కాలంలో గత 3-4 రోజుల నుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో పాటుగా తెలంగాణ రాజకీయాలను కూడా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవ ఏదైతుందో అది తీవ్ర చర్చకు దారితీసింది. తుంగతుర్తి ఎమ్మెల్యే వర్సెస్ మునుగోడు ఎమ్మెల్యే. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ వర్సెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య వివాదం అనేది తారాస్థాయికి చేరుకుంది. నువ్వా నేనా అన్నంత చందంగా వీరిద్దరి మధ్యలో ఈ గొడవ అనేది జరుగుతూ ఉంది. ఇంతకీ అసలు ఏమైంది? ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది? ముందుగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ప్రెస్ మీట్ పెట్టి కోమటిరెడ్డి బ్రదర్స్పై, ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎందుకంటే ఆయన తన నియోజకవర్గంకి వచ్చి ఎవరో చనిపోతే పరామర్శకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వచ్చిన తర్వాత అక్కడేదో జనాలు సమస్య చెప్తే ఆ సమస్య మీద ఆయన రోడ్డు విషయంలోనో ఏదో విషయంలో సమస్య చెప్తే అది అధికారులకు ఫోన్ చేసి ఆయన ఆ సమస్య పరిష్కారం చేయమని చెప్పేసి అధికారులు సూచించినట్ట. వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ పర్మిషన్. ఎందుకంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, తుంగతుర్తి ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఆయనకు చెప్పకుండా అధికారులతో మాట్లాడిండు అనేటువంటి ఒకటి వినిపిస్తూ ఉంది. దీనిపైన మందుల శామ్యూల్ చాలా సీరియస్ కావడం జరిగింది. ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టిండు. దాంతోపాటుగా తుంగతుర్తి మండలంలో ఏదో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని విషయంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యిండు అనేటువంటి దానిపైన కూడా మందుల శామ్యూల్ కాస్త అసహనంతో ప్రెస్ మీట్ పెట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. తీవ్రంగా ఆయన విరుచుకుపడడం జరిగింది. మామూలుగా మనం ఒక పార్టీలో, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఇలాంటి కుమ్ములాటలు బయటకు వస్తే అది ప్రతిపక్షాలకు వీళ్ళు ఒక తోలుబొమ్మలాగానే అయిపోతారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఏంటంటే ఏదో ఒకటి చూస్తారు, అధికార పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ఎక్కడ ఏం దొరుకుతుందని చెప్పి చూస్తూ ఉంటారు. అలాంటిది ఈ అంతర్గత కుమ్ములాటలు, కలహాలు ఇంకా బయటకు వచ్చేసరికి ప్రతిపక్షాలకి ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదం, వారు దీన్ని క్యాచ్ చేసుకొని సోషల్ మీడియాలో వీరిపైన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర స్థాయిలో వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అయితే మందుల శామ్యూల్ స్పందిస్తూ రాజగోపాల్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు, సీరియస్ అయ్యిండు. నువ్వు ఎట్లా వస్తావు, నీ కథ ఏంది, కార్యకారణం ఏంది, నా ఇలాగచ్చి నా అడ్డకచ్చి నీ పెత్తనం ఏంది అని చెప్పేసి మందుల శామ్యూల్ ఆవేదన, ఆవేశంతో పాటుగా ఆయన కోపంతో ఆయన పైన గట్టిగానే మాట్లాడాడు. అయితే దీనిపైన స్పందించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అసలు తుంగతుర్తిలో ఎమ్మెల్యే ఆయన టికెట్ రావడానికి కారణం నేనే, ఆయనకు టికెట్ ఇప్పించింది నేనే, తుంగతుర్తిలో మందుల శామ్యూల్ గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది నేనే, అక్కడ నా అభిమానులు సొంతంగా ఖర్చు పెట్టుకొని మరి ఆయన విజయానికి తోడ్పడ్డారు, ఎంతోమంది నా అభిమానులు ఆయనకు ఓటు వేసారు, ఈరోజు గెలిపించి నేను మాటలు పడుతున్నా, తప్పు నాదే అన్నందుగా ఆయన మాట్లాడడం జరిగింది. మరొకసారి మందుల శామ్యూల్ పైన నా అభిమానులకు నేను సారీ చెప్తున్నా, ఎందుకంటే నేనే తిరిగిన, ప్రచారం చేసిన, నా అభిమానులు ఆయన కోసం ప్రచారం చేసిర్రు, తిరిగిరు నా అభిమానులే, నా అభిమానుల వల్లే ఈరోజు తుంగతుర్తిలో గెలిచిండు, నా వల్లే ఇలా తుంగతుర్తిలో గెలిస్తే ఈ నా మీద మాట్లాడతారని చెప్పేసి నేను అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ఆయనకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మరొకసారి మందుల శామ్యూల్ స్పందిస్తూ, నీ దయాదాక్షిణ్యతో నీ గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యతో, అధిష్టానం దయాదాక్షిణ్యతో నేను ఎమ్మెల్యే గెలిచిన, వారి బ్లెస్సింగ్స్తోనే నాకు టికెట్ వచ్చింది, ఇందులో నీ పాత్ర శూన్యం, నువ్వు జీరో, నువ్వు నాకు చేసింది ఏమీ లేదని చెప్పేసి ఆయన కౌంటర్ ఇస్తూ మరొకసారి కొట్టిపారేసిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను.
అయితే ఇది ఇలా ఉండగా ఈ వివాదం ఇట్లా మురుగుతూ ఉంది. సో నువ్వా నేనా అన్నది చెందగా మారిపోతున్న సమయంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రస్తుతం ఆయన టీపీసీసీలో ఎస్సీ దానిలో చైర్పర్సన్గా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. సో కవ్వంపల్లి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఒక తీవ్ర దుమారం చెప్తా ఉన్నాయి. ఇది కేవలం మందుల శామ్యల్ సమస్య మాత్రమే కాదు, తెలంగాణలో ప్రతి ఎక్కడైతే ఎస్సీ నియోజకవర్గం ఉందో ఆ ఎస్సీ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధికి ఇదే సమస్య జరుగుతూ ఉంది. ఆ ఎమ్మెల్యే యొక్క ప్రోటోకాల్ పాటించట్లేదు అగ్రవర్ణ కులాల వాళ్ళు, ప్రజల హక్కులను కాల రాస్తూ వీళ్ళ పెత్తనం ఏంది మా నియోజకవర్గంలో అని చెప్పేసి ఈ వివాదానికి మరింత ఆద్యం పోసినట్టుగా మరింత పెంచినట్టుగా అయింది ప్రస్తుతం కవ్వంపల్లి సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఎన్ని రోజులు ఇవన్నీ కూడా లోపల జరుగుతూ ఉన్నాయి. సో ఒక్కసారి వీరిద్దరి వివాదం బయటికి రావడంతో కవ్వంపల్లి సత్యనారాయణ బర్స్ట్ అయిపోయాడు, ఓపెన్ అయిపోయాడు. ఇది ఇక్కడ మాత్రమే కాదు, ఇది గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ నియోజకవర్గంలో ఇదే సమస్య జరుగుతూ ఉంది. మా కాన్స్టిట్యున్సీలో మా ఎస్సీ కాన్స్టిట్యున్సీలో మేము ఎమ్మెల్యేగా ఉంటే మాకు ఎలాంటి పర్మిషన్ లేకుండా మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఇతర నాయకులు అగ్రవర్ణ కులాల వాళ్ళు వచ్చి ఇలాంటి పెత్తనం చేస్తూ ఉన్నారు. దీనిపైన ఇప్పటికే మేము సీఎంకి ఇవ్వడం జరిగింది, బట్టి కూడా చెప్పడం జరిగింది ఉప ముఖ్యమంత్రికి. ఏదైతే ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయో ఆ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో మొత్తానికి ఇదే ప్రజాప్రతినిధికి ఆ ఎస్సీ ఎమ్మెల్యేలకు మొత్తం కూడా ఇదే జరుగుతూ ఉంది. దీనిపైన మేము ఊకునే లేదు, దీనిపైన మేము ఉద్యమిస్తాం, పోరాటం చేస్తాం, ఇక మౌనంగా ఉండేది లేదు. ఇన్ని రోజులు మేము సహించినాం, ఇక సహించబోం అని చెప్పేసి కవ్వంపల్లి సత్యనారాయణ ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు చేయడంతో అగ్గి రాజేసింది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో. సో ఏదైతే ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయో ఈ ఇండ్ల కేటాయింపులో మాకు ఒక 1000 ఇండ్లు అంటే ఇతర కాన్స్టిట్యున్సీలు ఎవరైతే బీసీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారో లేదంటే ఓసీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళకంటే ఇచ్చినటువంటి ఇండ్ల కేటాయింపు కంటే మా ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఆ కాన్స్టిట్యున్సీలో 1000 ఇండ్లు అదనంగా ఇవ్వాలి అని చెప్పేసి ఆయన కాస్త ముందడిగేసి ఆయన ఓపెన్ అప్ అయిపోయాడు. అంటే ఎన్ని రోజులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి లోపల, కానీ ఇన్ని రోజులు ఎక్కడ ఎవరు చెప్పలేదు. సో కవ్వంపల్లి సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం మరొకసారి ఈ వివాదం ఇంకా ఎక్కువ చేరిపోయింది, తారాస్థాయికి చేరిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే దీనిపైన అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకు ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ జరుగుతూ ఉంది, ఎక్కడ ఇవన్నీ బయటకు వచ్చినాయి, ఎందుకు గొడవలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్ కావడం జరిగిందట, అధిష్టానం కూడా సీరియస్ కావడం జరిగింది. అయితే ఏదైతే టీపీసీసీలో పీసీసీ ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఉంటుందో ఆ క్రమశిక్షణ కమిటీ వాళ్ళు కూడా అంటే ఏదంటే ఒక అధికార పార్టీ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఎవరైనా సరే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చి పార్టీకి అధిష్టానానికి ఇలాంటి ఇన్ఫార్మ్ చేసుకుంటా ఆ పార్టీ నాయకుల పైన పార్టీ పైన వాళ్ళు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే సో వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. సో మరి వీరిపైన ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనేటువంటి దానిపైన కూడా క్రమశిక్షణ కమిటీ కూడా వాళ్ళు కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని ప్రతిపక్షాలు దీన్ని క్యాచ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ పైన నాయకుల పైన తీవ్ర స్థాయిలో వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. సో మరి ఈ వివాదానికి ఎక్కడ ముగింపు పడుతుంది? ఎందుకంటే ఇదంతా కూడా తుంగతుర్తి కావచ్చు, ఆయన మునుగోడు ఎమ్మెల్యే. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా, ముఖ్యంగా తుంగతుర్తి అనేది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అంటే మామూలుగా మన నల్గొండ అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు, అటు సిపిఐ సిపిఎంలో కూడా కమ్యూనిస్టుల పార్టీలకు కూడా. సో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎప్పొంచలో రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి సో ఆయన తుంగతుర్తిలో ఆయన వేయినప్పుడు ఆ మండల అధ్యక్షుని విషయంలో కావచ్చు, అదేవిధంగా ఏదో ఒక సమస్య పైన పరిష్కరిస్తూ ఆయన అధికారులతో మాట్లాడడం వితౌట్ ఇంటిమేషన్ ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి చెప్పకుండా చేయడంతో ఇదంతా కూడా గొడవ స్టార్ట్ అయిపోయింది. సో స్టార్ట్ అయిపోయి ఇది చినికి గాలివాన అయిపోయింది. అంటే మామూలుగా చిన్నగా ఒక మాట అనుకుంటారు విడిచిపెడతాను చెప్పేసి అనుకున్నాం, కానీ ఇది ఇంకా ముగింపు కాడు పర్లేదు, శుభం కాడు పర్లేదు. ఇందులో కుసమెరుపుగా కవ్వంపల్లి సత్యనారాయణ ఎస్సీ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ ఇది మా ఎస్సీ ఎమ్మెల్యేల పైన మా ఎస్సీ నియోజకవర్గాల పైన ఇది ఒకటి జరుగుతూ ఉంది, వివక్ష అనేది జరుగుతూ ఉంది, ఇది ఇప్పుడు కొత్త కాదు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది.
దీనిపైన చర్యలు తీసుకోవాలి. మా ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో ఇవే పెద్ద పెద్ద ఎవరైతే ఈ అగ్రవర్ణ కులాల ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మా దగ్గరికి వచ్చి వాళ్ళ పెత్తనమేంది అని చెప్పేసి కవంపల్లి చేసిన వ్యాఖ్యలతో ఇది మరింత ముదిరిపోయింది. మరి దీనికి ఎక్కడ ముగింపు పడుతుంది, ఎక్కడ శుభం కాడు పడుతుంది? ఎందుకంటే ఇంకొక 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి సమయంలో ఇలాంటి అంతర్గత కలహాలు పెట్టుకోవడం వల్ల, ఈ కుమ్ములాటల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. సో దీనిపైన అధిష్టానం మరి ఏ విధంగా స్పందించి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ వివాదానికి ఆ శుభం కాటు పలుకుతుందని కూడా చూడాలి. దాంతోపాటుగా క్రమశిక్షణ కమిటీ, సో వీళ్ళు బయటకు వచ్చి ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం, అటు కాంగ్రెస్ పార్టీకి దీనివల్ల మైనస్ అయింది. కాబట్టి మరి క్రమశిక్షణ కమిటీ వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే దానిపైన సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉంది. సో దీనికి మరి ముగింపు ఏడా పడుతుంది? మరి ఏదైతే కవ్వంపల్లి గారు చెప్పినట్టుగా ఎస్సీ నియోజకవర్గాల్లో మొత్తం ఇలా జరుగుతుందా? ప్రజాప్రతినిధులకు ఇలాంటి ఇబ్బంది కలుగుతుందా? ఇలాంటి వివక్ష జరుగుతుందా? మరి దీనిపైన వాళ్ళు ఎంతవరకు పోరాటం చేస్తారు? మరి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాలి. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం తెలంగాణలో ఈ అంతర్గత కలహాలు కుమ్ములాటల వల్ల సో అటు కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా అధిష్టానంలో కాస్త అసహనం అయితే కనిపిస్తూ ఉంది. సో దీనికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీనికి శుభం కార్డు పలకాలని చెప్పేసి అటు నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, అదేవిధంగా అధిష్టానం కూడా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తెలంగాణ కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతూ ఉంది? తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు మరోసారి బట్టబయలని చెప్పుకోవాలి. ఎస్, అంటే ఇన్ని రోజులు ఏదైతే ప్రభుత్వంకి రాకముందు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి రాకముందు గతంలో ఈ కుమ్ములాట అనేది మనం గతంలో చాలా చూసాం. సో ఎప్పుడైతే ఎలక్షన్ వచ్చాయో ఆ ఎలక్షన్ ముందు సామరస్యంగా నాయకులందరూ కూడా కలుపుకోలుగా ఉండి అధికారాన్ని వాళ్ళు చేజిక్కించుకున్నారు. అయితే అధికారం చేజిక్కిన తర్వాత మరొకసారి కాంగ్రెస్లో, తెలంగాణ కాంగ్రెస్లో, అంటే అందరు కాకపోయినా కూడా అక్కడక్కడ ఈ కుమ్ములాటలు, ఈ అంతర్గత కలహాలు అనేది బయటకు వస్తూ ఉన్నాయి. గతంలో మనం చాలామంది నాయకులను చూసినాం కూడా, బహిరంగంగా వాళ్ళు ఇతర నాయకుల మీద, వారి పార్టీ నాయకులపైనే బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాటలను కూడా జరిగింది. అయితే ఇది పక్కన పెడితే, అంటే ఇన్ని రోజులు జరిగింది, అంత పెద్ద చర్చకు ఏం రాలేదు. కానీ ఏదైతే ఇటీవల కాలంలో గత 3-4 రోజుల నుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తో పాటుగా తెలంగాణ రాజకీయాలను కూడా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవ ఏదైతుందో అది తీవ్ర చర్చకు దారితీసింది. తుంగతుర్తి ఎమ్మెల్యే వర్సెస్ మునుగోడు ఎమ్మెల్యే. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ వర్సెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య వివాదం అన్నది తారాస్థాయికి చేరుకుంది. నువ్వా నేనా అన్నంత చందంగా వీరిద్దరి మధ్యలో ఈ గొడవ అనేది జరుగుతూ ఉంది. ఇంతకీ అసలు ఏమైంది? ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది? ముందుగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ ప్రెస్ మీట్ పెట్టి కోమటిరెడ్డి బ్రదర్స్పై, ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎందుకంటే ఆయన తన నియోజకవర్గంకి వచ్చి ఎవరో చనిపోతే పరామర్శకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వచ్చిన తర్వాత అక్కడేదో జనాలు సమస్య చెప్తే ఆ సమస్య మీద ఆయన రోడ్డు విషయంలోనో ఏదో విషయంలో సమస్య చెప్తే అది అధికారులకు ఫోన్ చేసి ఆయన ఆ సమస్య పరిష్కారం చేయమని చెప్పేసి అధికారులు సూచించినట. వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ పర్మిషన్. ఎందుకంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, తుంగతుర్తి ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఆయనకు చెప్పకుండా అధికారులతో మాట్లాడిండు అనేటువంటి ఒకటి వినిపిస్తూ ఉంది. దీనిపైన మందుల శామ్యుల్ చాలా సీరియస్ కావడం జరిగింది. ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టిండు. దాంతోపాటుగా తుంగతుర్తి మండలంలో ఏదో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని విషయంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యిండు అనేటువంటి దానిపైన కూడా మందుల శామ్యుల్ కాస్త అసహనంతో ప్రెస్ మీట్ పెట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. తీవ్రంగా ఆయన విరుచుకుపడడం జరిగింది. మామూలుగా మనం ఒక పార్టీలో, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఇలాంటి కుమ్ములాటలు బయటకు వస్తే అది ప్రతిపక్షాలకు వీళ్ళు ఒక తోలు బొమ్మలాగానే అయిపోతారని చెప్పుకోవాలి.
ఎందుకంటే ప్రతిపక్షాలు ఏంటంటే ఏదో ఒకటి చూస్తారు, అధికార పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ఎక్కడ ఏం దొరుకుతుందని చెప్పి చూస్తూ ఉంటారు. అలాంటిది ఈ అంతర్గత కుమ్ములాటలు కలహాలు ఇంకా బయటకు వచ్చేసరికి ప్రతిపక్షాలకి ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదం వారు దీన్ని క్యాచ్ చేసుకొని సోషల్ మీడియాలో వీరిపైన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర స్థాయిలో వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అయితే మందుల శామ్యుల్ స్పందిస్తూ రాజగోపాల్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు, సీరియస్ అయ్యిండు. నువ్వు ఎట్లా వస్తావు, నీ కథ ఏంది, కార్యకారణం ఏంది, నా ఇలాగచ్చి నా అడ్డకచ్చి నీ పెత్తనం ఏంది అని చెప్పేసి మందుల శామ్యుల్ ఆవేదన ఆవేశంతో పాటుగా ఆయన కోపంతో ఆయన పైన గట్టిగానే మాట్లాడాడు. అయితే దీనిపైన స్పందించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అసలు తుంగతుర్తిలో ఎమ్మెల్యే ఆయన టికెట్ రావడానికి కారణం నేనే, ఆయనకు టికెట్ ఇప్పించింది నేనే, తుంగతుర్తిలో మందుల శామ్యుల్ గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది నేనే, అక్కడ నా అభిమానులు సొంతంగా ఖర్చు పెట్టుకొని మరి ఆయన విజయానికి తోడ్పడ్డారు, ఎంతోమంది నా అభిమానులు ఆయనకు ఓటు వేసారు, ఈరోజు గెలిపించి నేను మాటలు పడుతున్నా, తప్పు నాదే అన్నందుగా ఆయన మాట్లాడడం జరిగింది. మరొకసారి మందుల శామ్యుల్ పైన నా అభిమానులకు నేను సారీ చెప్తున్నా, ఎందుకంటే నేనే తిరిగిన ప్రచారం చేసిన, నా అభిమానులు ఆయన కోసం ప్రచారం చేసిర్రు, తిరిగిరు నా అభిమానులే, నా అభిమానుల వల్లే ఈరోజు తుంగతుర్తిలో గెలిచిండు, నా వల్లే ఇలా తుంగతుర్తిలో గెలిస్తే ఈ నా మీద మాట్లాడతారని చెప్పేసి నేను అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ఆయనకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మరొకసారి మందుల శామ్యుల్ స్పందిస్తూ నీ దయాదాక్షిణ్యంతో నీ గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యతో అధిష్టానం దయాదాక్షిణ్యతో నేను ఎమ్మెల్యే గెలిచిన, వారి బ్లెస్సింగ్స్తోనే నాకు టికెట్ వచ్చింది, ఇందులో నీ పాత్ర శూన్యం, నువ్వు జీరో, నువ్వు నాకు చేసింది ఏమీ లేదని చెప్పేసి ఆయన కౌంటర్ ఇస్తూ మరొకసారి కొట్టిపారేసిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను. అయితే ఇది ఇలా ఉండగా ఈ వివాదం ఇట్లా మురుగుతా ఉంది. సో నువ్వా నేనా అన్నది చెందగా మారిపోతున్న సమయంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రస్తుతం ఆయన టీపీసీసీలో ఎస్సీ దానిలో చైర్పర్సన్గా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. సో కవ్వంపల్లి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఒక తీవ్ర దుమారం రేపుతా ఉన్నాయి. ఇది కేవలం మందుల శామ్యుల్ సమస్య మాత్రమే కాదు, తెలంగాణలో ప్రతి ఎక్కడైతే ఎస్సీ నియోజకవర్గం ఉందో ఆ ఎస్సీ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధికి ఇదే సమస్య జరుగుతూ ఉంది. ఆ ఎమ్మెల్యే యొక్క ప్రోటోకాల్ పాటించట్లేదు అగ్రవర్ణ కులాల వాళ్ళు, ప్రజల హక్కులను కాల రాస్తూ వీళ్ళ పెత్తనం ఏంది మా నియోజకవర్గంలో అని చెప్పేసి ఈ వివాదానికి మరింత ఆద్యం పోసినట్టుగా మరింత పెంచినట్టుగా అయింది ప్రస్తుతం కవ్వంపల్లి సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఎన్ని రోజులు ఇవన్నీ కూడా లోపల జరుగుతూ ఉన్నాయి. సో ఒక్కసారి వీరిద్దరి వివాదం బయటికి రావడంతో కవ్వంపల్లి సత్యనారాయణ బర్స్ట్ అయిపోయాడు, ఓపెన్ అయిపోయాడు. ఇది ఇక్కడ మాత్రమే కాదు, ఇది గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ నియోజకవర్గంలో ఇదే సమస్య జరుగుతూ ఉంది. మా కాన్స్టిట్యున్సీలో మా ఎస్సీ కాన్స్టిట్యున్సీలో మేము ఎమ్మెల్యేగా ఉంటే మాకు ఎలాంటి పర్మిషన్ లేకుండా మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఇతర నాయకులు అగ్రవర్ణ కులాల వాళ్ళు వచ్చి ఇలాంటి పెత్తనం చేస్తూ ఉన్నారు. దీనిపైన ఇప్పటికే మేము సీఎంకి ఇవ్వడం జరిగింది, బట్టి కూడా చెప్పడం జరిగింది ఉప ముఖ్యమంత్రికి. ఏదైతే ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయో ఆ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో మొత్తానికి ఇదే ప్రజాప్రతినిధికి ఆ ఎస్సీ ఎమ్మెల్యేలకు మొత్తం కూడా ఇదే జరుగుతూ ఉంది. దీనిపైన మేము ఊకునే లేదు, దీనిపైన మేము ఉద్యమిస్తాం, పోరాటం చేస్తాం, ఇక మౌనంగా ఉండేది లేదు, ఇన్ని రోజులు మేము సహించినాం, ఇక సహించబోం అని చెప్పేసి కవ్వంపల్లి సత్యనారాయణ ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు చేయడంతో అగ్గి రాజేసింది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో. సో ఏదైతే ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయో ఈ ఇండ్ల కేటాయింపులో మాకు ఒక 1000 ఇండ్లు అంటే ఇతర కాన్స్టిట్యున్సీలు ఎవరైతే బీసీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారో లేదంటే ఓసీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళకంటే ఇచ్చినటువంటి ఇండ్ల కేటాయింపు కంటే మా ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఆ కాన్స్టిట్యున్సీలో 1000 ఇండ్లు అదనంగా ఇవ్వాలి అని చెప్పేసి ఆయన కాస్త ముందడుగేసి ఆయన ఓపెన్ అప్ అయిపోయాడు. అంటే ఎన్ని రోజులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి లోపల, కానీ ఇన్ని రోజులు ఎక్కడ ఎవరు చెప్పలేదు. సో కవ్వంపల్లి సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం మరొకసారి ఈ వివాదం ఇంకా ఎక్కువ చేరిపోయింది, తారాస్థాయికి చేరిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే దీనిపైన అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో
సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకు ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ జరుగుతూ ఉంది, ఎక్కడ ఇవన్నీ బయటకు వచ్చినాయి, ఎందుకు గొడవలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్ కావడం జరిగిందట. అధిష్టానం కూడా సీరియస్ కావడం జరిగింది. అయితే ఏదైతే పీసీసీ ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఉంటుందో ఆ క్రమశిక్షణ కమిటీ వాళ్ళు కూడా అంటే ఏదంటే ఒక అధికార పార్టీ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఎవరైనా సరే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చి పార్టీకి అధిష్టానానికి ఇలాంటి ఇన్ఫార్మ్ చేసుకుంటా ఆ పార్టీ నాయకుల పైన పార్టీ పైన వాళ్ళు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే సో వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. సో మరి వీరిపైన ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనేటువంటి దానిపైన కూడా క్రమశిక్షణ కమిటీ కూడా వాళ్ళు కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని ప్రతిపక్షాలు దీన్ని క్యాచ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ పైన నాయకుల పైన తీవ్ర స్థాయిలో వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. సో మరి ఈ వివాదానికి ఎక్కడ ముగింపు పడుతుంది? ఎందుకంటే ఇదంతా కూడా తుంగతుర్తి కావచ్చు, ఆయన మునుగోడు ఎమ్మెల్యే. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా. ముఖ్యంగా తుంగతుర్తి అనేది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అంటే మామూలుగా మన నల్గొండ అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. అటు సిపిఐ సిపిఎంలో కూడా కమ్యూనిస్టుల పార్టీలకు కూడా. సో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎప్పొంచలో రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి సో ఆయన తుంగతుర్తిలో ఆయన వేయినప్పుడు ఆ మండల అధ్యక్షుని విషయంలో కావచ్చు, అదేవిధంగా ఏదో ఒక సమస్య పైన పరిష్కరిస్తూ ఆయన అధికారులతో మాట్లాడడం వితౌట్ ఇంటిమేషన్ ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి చెప్పకుండా చేయడంతో ఇదంతా కూడా గొడవ స్టార్ట్ అయిపోయింది. సో స్టార్ట్ అయిపోయి ఇది చినికి గాలివాన్ అయిపోయింది. అంటే మామూలుగా చిన్నగా ఒక మాట అనుకుంటారు విడిచిపెడతాను చెప్పేసి అనుకున్నాం, కానీ ఇది ఇంకా ముగింపు కాడు పర్లేదు, శుభం కాడు పర్లేదు. ఇందులో కుసమెరుపుగా కవ్వంపల్లి సత్యనారాయణ ఎస్సీ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ ఇది మా ఎస్సీ ఎమ్మెల్యేల పైన మా ఎస్సీ నియోజకవర్గాల పైన ఇది ఒకటి జరుగుతూ ఉంది, వివక్ష అనేది జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు కొత్త కాదు, ఎప్పటి జరుగుతూ ఉంది. దీనిపైన చర్యలు తీసుకోవాలి. మా ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో ఇవే పెద్ద ఎవరైతే ఈ అగ్రవర్ణ కులాల ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మా దగ్గరికి వచ్చి వాళ్ళ పెత్తనమేంది అని చెప్పేసి కవంపల్లి చేసిన వ్యాఖ్యలతో ఇది మరింత ముదిరిపోయింది. మరి దీనికి ఎక్కడ ముగింపు పడుతుంది, ఎక్కడ శుభం కాడు పడుతుంది? ఎందుకంటే ఇంకొక 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి సమయంలో ఇలాంటి అంతర్గత కలహాలు పెట్టుకోవడం వల్ల ఈ కుమ్ములాటల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. సో దీనిపైన అధిష్టానం మరి ఏ విధంగా స్పందించి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ వివాదానికి ఆ శుభం కాటు పలుకుతుందని కూడా చూడాలి. దాంతోపాటుగా క్రమశిక్షణ కమిటీ సో వీళ్ళు బయటకు వచ్చి ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం అటు కాంగ్రెస్ పార్టీకి దీనివల్ల మైనస్ అయింది కాబట్టి మరి క్రమశిక్షణ కమిటీ వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి దానిపైన సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉంది. సో దీనికి మరి ముగింపు ఏడబడుతుంది. మరి ఏదైతే కవ్వంపల్లి గారు చెప్పినట్టుగా ఎస్సీ నియోజకవర్గాల్లో మొత్తం ఇలా జరుగుతుందా, ప్రజాప్రతినిధులకు ఇలాంటి ఇబ్బంది కలుగుతుందా, ఇలాంటి వివక్ష జరుగుతుందా, మరి దీనిపైన వాళ్ళు ఎంతవరకు పోరాటం చేస్తారు, మరి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాలి. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం తెలంగాణలో ఈ అంతర్గత కలహాలు కుమ్ములాటల వల్ల సో అటు కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా అధిష్టానంలో కాస్త అసహనం అయితే కనిపిస్తూ ఉంది. సో దీనికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీనికి శుభం కార్డు పలకాలని చెప్పేసి అటు నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, అదేవిధంగా అధిష్టానం కూడా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తెలంగాణ కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతూ ఉంది? తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు మరోసారి బట్టబయలని చెప్పుకోవాలి. ఎస్, అంటే ఇన్ని రోజులు ఏదైతే ప్రభుత్వంకి రాకముందు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి రాకముందు గతంలో ఈ కుమ్ములాట అనేది మనం గతంలో చాలా చూసాం. సో ఎప్పుడైతే ఎలక్షన్ వచ్చాయో ఆ ఎలక్షన్ ముందు సామరస్యంగా నాయకులందరూ కూడా